తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. అయోధ్య రామమందిరం శోభాయమానంగా రూపుదిద్దుకుంటోంది. కళ్లు చెదిరే ఆకృతులు కొలువుదీరుతున్నాయి. గర్భగుడిలో పాలరాతి ముగ్ధ మనోహర రామలాల విగ్రహంపై ఆలయ ట్రస్ట్ ఆసక్తికర విషయం వెల్లడించింది. మరోవైపు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ నుంచి ప్రముఖులకు ఆహ్వానాల పరంపర కొనసాగుతోంది. ఇక అయోధ్య రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధమ్ జంక్షన్ గా పేరు మార్చారు. రామ జన్మభూమిలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ ప్రారంభోత్సవ ఘడియలు దగ్గర పడే కొద్దీ ఆధ్యాత్మిక శోభ మరింత పెరుగుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. మరోవైపు భవ్యరామ మందిరంలో కొలువుదీరే బాలరాముడి విగ్రహంపై దేశవ్యాప్తంగా భక్తుల్లో అత్యంత ఆసక్తి నెలకొంది. తెల్లటి పాలరాతి మక్రానా మార్వెల్తో గర్భాలయం తీర్చిదిద్దారు. ఇందులో 5 ఏళ్ల బాలరాముని విగ్రహం కొలువుదీరనుంది. ఇందుకోసం 3 శిల్పాలు పోటీ పడుతున్నాయని ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. రామ్సేవ్పురంలో మూసిన తలుపుల వెనుక 3 శిల్పులు రూపొందిస్తున్నారని తెలిపింది. వీటిని పండితులు ఎంపిక చేస్తారు. దీంతో ఆలయంలో కొలువుదీరే బాలరాముని విగ్రహం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి భక్తుల్లో నెలకొంది. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందుతున్నాయి. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఇక స్పెషల్ ఫ్లైట్స్, ట్రైన్స్ కూడా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి భక్తులను తీసుకువెళ్లనున్నాయి. మరోవైపు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్చారు. అయోధ్య ధామ్ జంక్షన్ గా మార్పు చేశారు. భక్తుల సెంటిమెంట్స్, ప్రతిపాదనల ప్రకారం పేరు మార్చామని అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించిన అయోధ్య ఎయిర్పోర్ట్, అయోధ్య రైల్వే స్టేషన్ను డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.